ఏబి వెంకటేశ్వరరావు. ఈయన విజయవాడలో అతి సామాన్య కుటుంబంలో, కృష్ణా జిల్లాలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా, ఒక బ్యూరోక్రాట్ గా ఆయన సివిల్ సర్వెంట్ కావడం జరిగింది. మనం చూసినట్లయితే ఒక ఐపీఎస్ కావడమో, ఒక ఐఏఎస్ కావడమో అప్పట్లో, ఈ రోజుల్లో ఇంకా లిబరలైజ్ అయింది అది సివిల్స్ ర్యాంక్ కొడతాం అనేది. ఆ రోజుల్లో ఒక ఐపీఎస్ ఐఏఎస్ కావడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. ఎన్నో నిద్రలేదు రాత్రులు కష్టం ఉంటేనే ఆ స్థాయిలో ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, ఒక సివిల్ సర్వెంట్ అవుతారు. అలా ఏబి వెంకటేశ్వరరావు సర్వీస్లోకి రావడం జరిగింది. పలు కీలక పదవుల్లో కూడా తన ట్రైనీ నుంచి ఆయన పలు కీలక పదవుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఉమ్మడి రాష్ట్రంలో అండ్ దెన్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా పనిచేయడం జరిగింది. అయితే ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ అయిన సందర్భం అంటే అనేక కారణాలు ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్పుకుందాం. అయితే ఎస్పెషల్లీ ఈ జనరేషన్ కి తెలిసిన ఏబీవీ అంటే రాష్ట్ర విభజన అనంతరం ఆయన పలు చోట్ల ఎస్పీగా, అదేవిధంగా కీలక పదవుల్లో కూడా పనిచేసినప్పటికీ రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ సర్కారు ఏర్పడిన క్రమంలో ఏపీలో 2014 ఎన్నికల్లో ఆయన ఏపీ క్యాడర్ కు రావడం జరిగింది. ఆ క్రమంలోనే ఆయన సిపిగా చేశారు. విజయవాడ సిపిగా కూడా ఏబి వెంకటేశ్వరరావు పనిచేశారు.